వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నల్గొండ పట్టణ కేంద్రంలో గుమ్మల మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు డీసీసీ అధ్యక్షునిగా, ఎమ్మెల్సీగా, తర్వాత మా అబ్బగోరు వైస్ చైర్మన్గా, కౌన్సిలర్స్ పురి శ్రీనివాసరెడ్డి గారు, లక్ష్మయ్య గారు, చాలామంది అందరూ కూడా ఈరోజు హర్షం ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే నాటి నుండి నేటి వరకు బీసీల కోసం అందరూ మాట్లాడారు తప్ప చట్టబద్ధత చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఘనత రేవంత్ రెడ్డి గారు దక్కింది, మహేష్ కుమార్ గౌడ్ దక్కింది, అదేవిధంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి దక్కింది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మొదటి చెప్తా ఉన్నారు, మనమెంతో మనకంత వాటా రావాలని చెప్పేసి. కాబట్టి బీసీలు 42% రాజ్యాధికారంలో రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని సర్వదా అందరూ హర్షించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రేపు స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరు కూడా గెలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ, బడుగు బలైన పార్టీ. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన ఇదైతే పెద్ద సాహసోపేతమైన నిర్ణయాన్ని హర్షించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ దీని ప్రచారాన్ని వేగవంతం చేయాలి, ప్రతి ఇంటికి తీసుకుపోవాలి, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి తీసుకుపోయి రేపు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తుందని చెప్పి అందరూ తెలియపరచాలి. ఎందుకంటే మొన్న మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, రేపు రాబోయే రోజుల్లో కూడా లోకల్ బాడీస్లో బడుగు బలైన వర్గాలకు సామాజిక న్యాయం పాటిస్తుంది. కాబట్టి జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎంపీటీ సర్పంచులు కూడా అందరూ సామాజిక న్యాయంలో పాటిస్తారు. కాబట్టి అందరూ గెలవాల్సిన బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీని ఈసారి వచ్చేసారి కూడా 10 సంవత్సరాలలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూనే ముగిస్తాం. జై హింద్. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాను. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎంత శాతం ఉన్నామో అంత శాతం రిజర్వేషన్ కల్పించాలి అనే ఒక నినాదంతో ఎలక్షన్లలో ముందుకు పోవడం జరిగింది. అందులో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఈరోజు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రేపు ఆల్రెడీ బీసీ గణన చేసి బీసీ గణన ద్వారా 42% జనాభాలో బీసీలు ఉన్నందున వాళ్లకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పార్లమెంటుకు కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒకవేళ పార్లమెంటులో అది ఆమోదం కావడానికి లేట్ అవుతున్న సందర్భంగా రేపు అసెంబ్లీని సమావేశపరిచి వెంటనే 42% రిజర్వేషన్లు తీసుకొని ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో బీసీలందరి పక్షాన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు గతంలో గమనించినట్టయితే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిందో ఆ బీఆర్ఎస్ పార్టీలో 33% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ 22% తగ్గించిన విషయాన్ని బీసీలందరూ కూడా గమనించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడైనా కూడా న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలందరూ గుర్తించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ 42% రిజర్వేషన్ను బీసీలకు కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, అదేవిధంగా మన స్థానిక నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.